హాయ్ అండి. అందరికీ నమస్తే. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఉదయ కిచెన్ మళ్ళీ మీ ముందుకొచ్చేసింది. మరి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఈరోజు నేనొచ్చేసి దొండకాయ ఫ్రై చేస్తున్నానండి. ఇదిగో ఒక ఉడికొచ్చేదాకా కుక్కర్‌లో పెడుతున్నాను. తర్వాత దానికి ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. ఇదిగోండి కుక్కర్‌లో పెడుతున్నాను. మరి తప్పకుండా మంచిగా బాగుంటుందండి కూర అయితే చాలా టేస్ట్‌గా ఉంటుంది. దీంట్లో నేను ఎలా చేస్తున్నానంటే కూర పొడి వేసి చేస్తున్నానండి ఇది కూర. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎట్లా కుదిరిందో చెప్పండి. ఇదిగోండి కుక్కర్‌లో పెడుతున్నాను. నేను చేయట్లేదండి ఈరోజు మా అమ్మాయి చేస్తోంది. ఇదిగోండి కుక్కర్ పెట్టేసాను. ఒక్క విజిల్ వచ్చేదాకా ఉంచుదామండి. ఇది కావాలనుకుంటే ఫుల్ బాయిల్ చేసుకోవచ్చు. లేదంటే హాఫ్ బాయిల్ చేసుకోవచ్చు. మన ఇష్టము. మన దీన్ని బట్టి చేసుకోవచ్చు. అయితే కూర పొడి అప్పటికప్పుడు వేయించి చేశానండి ఇది నేను. నిలవ పెట్టుకోలేదనమాట. మర్చిపోయాను నేను చేయటము. అందుకోసమని కూర పొడి చేస్తున్నాను. చేసుకొని పెట్టాను పక్కన. ఇదిగోండి నూనె కాగంగానే వేసేసింది. కానీ చాలా టేస్ట్‌గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది ఇదిగోండి మూత పెట్టాను. అప్పుడే వచ్చేసింది చూడండి. ఎంత బాగా మంచిగా ఉడికిపోయింది చూడండి కూర. చాలా బాగా అసలు చాలా టేస్ట్‌గా ఉంటుందండి దొండకాయ ఫ్రై. ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు ఈ కూరని. ఇదిగోండి తగిన ఉప్పు వేసింది. ఒక అంటే ఒక స్పూన్ వేసిందండి ఉప్పు. ఒక స్పూనున్నర వేసిందండి. ఒక్క నిమిషం మళ్ళీ మూత పెట్టుకుందామండి. అందరూ నా వీడియోలు చాలా బాగా చూస్తున్నారండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను 1 ఇయర్ అయింది కానీ దానిలో పెట్టలేదండి నేను. ఇటీవలే పెడుతున్నాను నేను వీడియోలన్నీ మళ్ళీను. క్రితం దీపావళికి స్టార్ట్ చేశాను. ఈ దీపావళికి వీడియోలు పెడుతున్నాను నేను. మధ్యలో పెట్టలేకపోయాను. చాలా గ్యాప్ వచ్చేసింది వీడియోలు పెట్టడము. ఇటీవల అయితే పెడుతున్నాను. కానీ నేను లాంగ్ అయినా కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందరూ చూస్తున్నారండి చాలా బాగాను. ఇదిగోండి నేను 2 స్పూన్స్ కారం వేసానండి దీనిలో. 2 స్పూన్స్ వేసాను. ఒక ఒక గరిటె కారం ఇది వేసిందండి. కూర పొడి వేసింది దీనిలోను. ఇదిగోండి చాలా బాగా ఉడికిపోయింది మంచిగాను. ఇదిగోండి కూర పొడి వేసింది. దీనిలో మనము ఇంకా కూడా దీనిలో చాలా రకాలుగా చేసుకోవచ్చండి దొండకాయ ఫ్రై. మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. మళ్ళీ మసాలా కర్రీ చేసుకోవచ్చు.